బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు ఈసీ నో చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగియకపోవడంతో ఈసీ అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే అందుకు ఎన్నికల కమిషన్ మాత్రం నిరాకరించింది. కానీ సాయంత్రం 4 గంటలకు మంత్రులతో సీఎం సమావేశమవుతారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు ఈసీ నో చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగియకపోవడంతో ఈసీ అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే అందుకు ఎన్నికల కమిషన్ మాత్రం నిరాకరించింది. కానీ సాయంత్రం 4 గంటలకు మంత్రులతో సీఎం సమావేశమవుతారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కు ఈసీ నో చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, ఈసీ అయితే కేబినెట్ మీటింగ్ కి నో చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనికి గల కారణాలేంటి? ఎస్ రేఖ, తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. ఎందుకంటే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వలేమని కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి అంశాలు క్యాబినెట్లో చర్చించారు, అదేవిధంగా వెల్లడిస్తారు కనుక వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా కోడ్ ఉల్లంఘనకు ఉంటుంది కనుక కేంద్ర ఎన్నికల సంఘం క్యాబినెట్ సమావేశానికైతే అవకాశాన్ని నిరాకరించింది. అయితే మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానంగా అంటే కోడ్ ఉన్న నేపథ్యం అంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ కొనసాగుతుంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల యొక్క ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వలేమని కూడా ఎన్నికల సంఘం అయితే స్పష్టం చేసిన దరిమిలా కేబినెట్ సమావేశానికి ఈసీ నిరాకరించింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మంత్రులతో సాయంత్రం 4 గంటలకు లేదా 5 గంటలకు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కొన్ని విధానపరమైన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. కేబినెట్ సమావేశంలో అయితే అధికారులు ఉంటారు, మంత్రులతో సమావేశం అయితే కేవలం మంత్రులు మాత్రమే ఉంటారు. కొన్ని అంశాలపైన కూడా చర్చలు కొనసాగుతాయి. ప్రధానంగా ఒక 4 అంశాలపైన ప్రభుత్వం టాప్ ప్రియారిటీ తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానంగా వచ్చే ఖరీఫ్ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ పైన కూడా పూర్తి స్థాయిలో అయితే చర్చించబోతున్నారు. అంటే రైతులకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపైన ఉండబోతుంది. ఆ తర్వాత విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్, పాఠశాలలో మౌలిక సదుపాయాలు, అదేవిధంగా హాస్టల్లో సన్నబియ్యం సంబంధించిన అంశాల అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు. దీంతో పాటుగా ఇక అతి ప్రధానమైనది చూసినట్టయితే రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా ఇప్పటికే శాఖపరమైనటువంటి రివ్యూలు, సమీక్షా సమావేశాలు కొనసాగుతున్న దరిమిలా ఇంకా ప్రజలపై భారం పడకుండా పూర్తి స్థాయిలో కూడా ఎట్లా నిధులు సమీకరణ చేసుకోవాలనిపైన కూడా ప్రధానమైన అంశంగా చర్చించబోతున్నారు. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన దరిమిలా దానికి సంబంధించినటువంటి విధి విధానాలపైన కూడా ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు. అందుకోసం గాను రైతు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి తద్వారా నాబార్డు, జైకా నిధుల నుంచి కూడా ఫండ్ క్యాంపెయిన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో 2 లక్షల రుణమాఫీ కోసం దాదాపు 30 నుండి 35 వేల కోట్ల రూపాయలు తక్షణం అవసరం పడుతుంది. ఈ మేరకు నిధుల సమీకరణ పైన కూడా మంత్రులతో చర్చలు జరపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు జరిగి అక్కడ మేడిగడ్డ కుంగుబాటు జరిగింది. 7వ బ్లాక్లోని 20, 21, 22 పిల్లర్లు పూర్తి స్థాయిలో కూడా కొలాప్స్ అయిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా చేయాలన్న దానిపైన కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం అయితే కొన్ని మరమ్మతులు చేయాలని కూడా స్పష్టం చేసిన ధర్మలా ఈ మరమ్మతులు చేయాలా, ఎట్లా చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మాన్సూన్స్ అన్నది వచ్చేసింది. కొంత గోదావరికి వరద పోటు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చేయవచ్చా లేదా ఏందన్నపైన కూడా ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఒక నిపుణుల కమిటీ వేసే అవకాశం ఉంది. దీనిపైన కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. అంటే ఈరోజు క్యాబినెట్ ఉంటే అది చర్చించేవారు, ఎటువంటి నిర్ణయం తీసుకునేవారు. కానీ మంత్రులతో మాత్రం ఈ ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్ పైన కూడా ఈరోజు సమీక్షా సమావేశం అయితే మాట్లాడబోతున్నారు, చర్చించబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను ఆధారంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని మీద ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏంది అన్న పైన కూడా ఈరోజు అయితే మంత్రులతో అయితే చర్చించబోతున్నారు. కొంతమంది మంత్రులు ఇప్పటికే వివిధ అంటే రాయబరిలో ప్రచారంలో పాల్గొంటున్నారు, కొంతమంది ఒరిస్సాలో ఉన్నారు. ఇతరత్ర కారణాల వల్ల మంత్రులు హాజరు కాలేకపోతున్నారు. కేవలం
7 మంది మాత్రమే ఉన్నారు. వారితో మాత్రం సమీక్ష సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. యాక్షన్ ప్లాన్ దీంతో పాటుగా వరి అంటే ధాన్యంకు సంబంధించిన అంశాల్లో తడిసిన ధాన్యం ఉంది అకాల వర్షాల వల్ల. సో రైతుల దగ్గర నుంచి ఈ ఎంఎస్పీ ధరకే పూర్తి స్థాయిలో కొనాలని కూడా ప్రభుత్వం ఇప్పటి నిర్ణయించింది. అదంతా ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇంకా దానికి సంబంధించి దానిపైన ఎక్కడెక్కడ ఉన్నది దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఎట్లా చేస్తే బాగుంటుంది, రైతులకు ప్రయోజనకరమైనటువంటి తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే అంశాలపైన పూర్తి స్థాయిలో అయితే సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రేఖ దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. సో పరిపాలన ఇంకా వేగవంతం పెరిగే విధంగా ఎటువంటి అంశాలు తీసుకోవాలి, అభివృద్ధి సంక్షేమం ఈ 2-3 ఎట్లా సమపాలలో తీసుకోవాలని దానిపైన కూడా మంత్రులతో మాట్లాడి వాళ్ళకు మేధోమదనం చర్చలు జరపబోతున్నారు. తర్వాత వారికి దిశ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రేఖ సాదిక్ అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముగిసే వరకు కూడా కోడ్ అమల్లో ఉంటుంది. మరి ఆ కోడ్ అమలు ముగిసిన తర్వాతనే తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయా? రేఖ దీంట్లో టెక్నికల్గా చూసినట్టయితే మనకు జూన్ 4వ తారీఖు నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా కోడ్ అన్నది అయిపోతుంది. కోడ్ కంటే ముందుగా ఏది కూడా ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఈవెన్ ఉద్యోగుల యొక్క ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ప్రభుత్వానికి అనుమతి లేదు. ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లోబడే వారు చెప్పినటువంటి మార్గదర్శకాల ప్రకారమే అటు అడ్మినిస్ట్రేషన్ కానీ ఇటు పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉంటారు కనుక ప్రభుత్వం అన్నది కేవలం ఉంటుంది తప్ప యాక్టివ్ రోల్ చేసేది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘమే చేస్తుంది కనుక ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఆస్కారం లేదు కనుక కొత్త నిర్ణయాల కోసమే కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తారు. సో కొత్త నిర్ణయం ఏం తీసుకున్నా కూడా ఎన్నికల సంఘానికి సంబంధించిన ఎన్నికలు అంటే సిఓ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఈసీ పర్మిషన్ తప్పనిసరి. సో ఆ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ సమావేశం పెట్టుకోవచ్చు, కేబినెట్ నిర్ణయాలు తీసుకోవచ్చు, వాటి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ప్రజల దగ్గరికి పూర్తి స్థాయిలో వెళ్ళొచ్చు. అప్పుడు ఈసీ పర్మిషన్ అక్కర్లేదు. సో ఈ జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు కేబినెట్ సమావేశం పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కేబినెట్ సమావేశం అంటేనే అధికారులతో కూడినటువంటి అధికారులు మంత్రులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఉండి అది కేబినెట్ అవుతుంది. కేబినెట్లో చర్చించిన నిర్ణయాలన్నీ కూడా మినిట్స్ రూపంలో రాస్తారు. ఆ మినిట్స్ అంతే ప్రకారంగా చట్టంగా మారుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక రొటీన్ ప్రాసెస్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంటుంది కనుక అధికారులు లేనప్పుడు డెఫినెట్గా అది కేబినెట్ సమావేశం కాదు, కేవలం మంత్రుల సమావేశమైనగా గుర్తించవచ్చు. కోడ్ అలా అయిపోయిన తర్వాత కేబినెట్ సమావేశం మాత్రం పెట్టుకోవచ్చు. మంత్రులు పాల్గొంటారు, సంబంధిత అధికారులు పాల్గొంటారు. అదేవిధంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా కేబినెట్ అప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ కూడా రొటీన్ ప్రాసెస్ జరుగుతుంది. ప్రస్తుతం అయితే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఇంకా అమల్లో ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా కరీంనగర్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 నియోజకవర్గాల పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసీ పర్మిషన్ ఇవ్వలేని కనుక పూర్తి స్థాయిలో అయితే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకునే ఆస్కారం లేదు కనుక ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ దీంట్లో ప్రధానమైన అంశం మనం ఇక్కడ గుర్తించాల్సింది రేఖ, ఎన్నికలు ముగిస్తున్నాయి కనుక డెఫినెట్గా పరిపాలన మరింత వేగవంతం పెంచాలి, ప్రజా సంక్షేమాన్ని అభయహస్తం మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి 2 కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువెళ్లే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలకు మేలైన పరిపాలన అందించే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అయితే పరిపాలనను మరింత స్పీడప్ చేయబోతున్నారు. మంత్రులకు అందరికీ దిశ నిర్దేశించబోతున్నారు. మంత్రులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించిన వారు, అదేవిధంగా వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్నిటిపైన కూడా రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక వనరులపైన కూడా చర్చోపచర్చలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరిపాలన మరింత స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు మంత్రులతో మాత్రం ఇప్పటివరకు జరిగిన పరిణామం అన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు చిట్చాట్ లేదా మంత్రులతో సమావేశం ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.